చూడమ్మా రేఖ. ఏంటమ్మా? చూడమ్మా, అర్జెంటుగా 5 లక్షల డబ్బు కావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఇంట్లో అంత డబ్బు లేదు. నిన్న మీకు ఇచ్చిన డబ్బులోంచి 5 లక్షలు ఇస్తే బ్యాంక్ తెరవగానే ఇచ్చేస్తాను. అలాగేనమ్మా. ఏమండి, డబ్బు మీ దగ్గరే ఉంది కదా? అమ్మకి 5 లక్షలు కావాలట. అలాగే. మనం పోదాం. ఏమిటండి? డబ్బు పెట్టి అక్కడ కనపడలేదు. నన్ను అడుగుతారేమిటి? మీరేగా పెట్టారు, సరిగ్గా చూడండి. పెట్టింది నేనే, కనేది డబ్బు పోయిందా? నేనిచ్చిన 25 లక్షలు మాయమైపోయాయా? నువ్విచ్చిన పెట్టి బీరువాలో పెట్టి ఆయనే తాళం వేశారమ్మా, కానీ కనిపించడం లేదు. 25 లక్షల రూపాయలు పోయాయా ఈ ఇంట్లో? అంటే బయట నుంచి ఎవరో దొంగలు వచ్చారన్నమాట. బయట జైల్లోనూ ఎక్కడుంటున్నారండి? ఈ మధ్య ఇళ్లలోనే ఉంటున్నారు దొంగలు. ఇది ఎలా జరిగిందో ఏమిటో నాకేం అంత చిక్కడం లేదు. మీకు నాకు ఏం అంతు చిక్కుతుందిలేండి. ఇలాంటి విషయాలు అంతు చిక్కేది పోలీసులకే. వాట్ మిస్టర్, ఆ డబ్బు మీరే బీరువాలో పెట్టారా? తాళం మీరే వేశారా? తాళం చేయ ఎవరికైనా ఇచ్చారా? ఐ సీ. మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి, మాతో స్టేషన్కి రండి. ఏమండి, ఏమిటండి ఇది? ఆ డబ్బు మీకు అవసరం అనుకుంటే నాతో ఒక్క మాట చెప్పుండాల్సిందే. ఇంతవరకు రానివ్వకుండా నేనే ఇచ్చుండేదాన్ని. ఎందుకండి ఇలాంటి పని చేశారు? అమ్మా, బావను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఊరంతటికి పేరున్న వాళ్ళం మనం. మన గురించి నలుగురు ఈ చాముండేశ్వరి దగ్గర తప్పు చేస్తే ఎవరి గతైనా అంతే. అంతే కరెక్ట్. నమస్తే సార్. జగన్నాథం గారు మీరు పంపించిన డబ్బుతో చాముండేశ్వరి టెక్స్టైల్స్ లో వారి షేర్స్ మీ మిసెస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్ పంపించారు. చూపించండి. 25 లక్షల రూపాయలతో షేర్స్ కొన్నట్లు ఇందులో క్లియర్ గా ఉంది. మరి డబ్బు పోయిందని రిపోర్ట్ ఇచ్చారేంటి? ఈ విషయం ముందుగా మీరు ఎందుకు చెప్పలేదండి? రుజువులు కనిపిస్తే తప్ప నిజాలు ఈ ఇంట్లో మనుషులు నమ్మరేమోనని. అమెరికా నుంచి ఫోన్ వచ్చే టైం అయింది. అమెరికా కాలైతే నేను మాట్లాడాలి. ఇదిగోండి, మా ఆవిడ మార్కెట్కి వెళ్ళి మటన్ తండి అంటే తన మాట కూడా వినకుండా ఇక్కడేదో కొంప మునిగిపోయిందని పరిగెట్టుకొచ్చాను. తీరా చూస్తే ఇక్కడ కేసు లేదు, అక్కడ మటను లేదు. ఇంకెప్పుడు పోలీసులు ఇలా పిలవకండి. డబ్బు ఏమైంది? సోప్ ముందు హమామతిది లక్. సోపు మీద ముద్రలు గుద్దటం మీకే కాదు నాకు తెలుసు. మీరు ముద్ర గుద్దిన అరగంటకి మీ బీరువా తాళం చెవి నేను ముద్ర గుద్దేశా. ఏమిటి తాళం ఏమిటి, ముద్ర ఏమిటి, గుద్రం ఏమిటి? ఏమిటి? అందుకే మా నాకు కాలుద్ది. మర్యాదగా చెప్పండి, నా బీరువాలోని డబ్బు ఓరు కాజేశారు. ఓలు ఓలు నన్న ఓలురా ఓలు కాజేశారు. అత్త ఎంతో ప్రేమగా నాకు డబ్బిచ్చి నీ కూతురు మనసు విరిచేసి నన్ను శాశ్వతంగా దూరం చేసేసుకుందాం అనుకున్నావు. నేనెక్కడ వదులుతాను? నేను నీ పాలిటి ఏముణ్ణి. నిన్ను మరోసారి ఓడించి ఒక మెట్టు నేను పైకెక్కాను, ఇంకో మెట్టు నేను కిందకి దించాను. ఇది ఎలా ఉంది? బాబాయ్ బొంగరం, మీరు అమెరికాలో ఏ కంపెనీలో పనిచేసేవారు? లింకన్ అండ్ డంకన్ కంపెనీ అని పెద్ద ఫుడ్ కంపెనీ జనరల్ మేనేజర్ గా చేసేవాడు. ఆ కంపెనీలో రుచులన్నీ మరిగి ఇక్కడ ఇలా పడి తింటున్నాం. ఆ కంపెనీలో బ్రహ్మం చిలకలపూడి అనే తెలుగు ఆయన పార్ట్నర్ గా ఉన్నాడు. అతను మీకు తెలుసు అనుకుంటా. ఎవరు? బిఆర్ చిలకలపూడి మా ఫ్రెండే. మేమంతా ఒరే ఒరే అనుకునేవాళ్ళం. మేము ఒక్కసారి వాడిని వేదవా అంటే వాడు 3 సార్లు మమ్మల్ని వేదవా 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 అని. నీకు తెలిసిన అతను? అరే నాకు మంచి ఫ్రెండ్ ఇండియా వచ్చాడు. మీరు తెలుసు అంటేను చూదుగాని రా అని తీసుకురాబోతాను. వస్తున్నాడా? ఇప్పుడే వస్తున్నాడు. వస్తున్నాడా? అమ్మ వేదవా. హలో చిలకలపూడి. వీడెవడు
మన ప్రాణానికి పెద్ద తెలిసినట్టు వాగేసి నిన్ను నరకాలి. నేను ఫ్రెండ్ అని ఊరుకుంటే ఒరే అనుకుంటామని వెధవ అనిపించుకుంటామని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. వాళ్ళే హలో విఆర్ బొంగరాల కుప్పిగత్తులా ఎన్నాళ్ళంగా మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఐ నెవర్ ఫర్గెట్ దోస్ డేస్. నేను కూడా we cannot forget రా. అబ్బా ఎంత ముద్దొస్తున్నావు, అబ్బా ఎంత ముద్దొస్తున్నావు. చిలకలపూడి, అమెరికాలో మా బాబాయ్ తమాషగా నీ దగ్గర ఒక వాచి కాజేశారా అన్నావు. గుర్తొచ్చింది, తమాషాకని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నారా వాచి? చిలకలపూడి, మా కుప్పిగంతుల అమెరికాలో ఏదో క్లబ్ లో నీతో ఉంగరం బెట్ కాసి. బెట్ట? అవును, నువ్వే బెట్ కాసేవు. ఇచ్చే. నేను కాదు బాబు, బంగారాలు గారు. ఎందుకు రా అబద్ధం? ఉంగరం కోసం ఇచ్చే. ఏంటి నన్ను వెధవ అంటావా? నువ్వే వెధవ 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 వెధవ. అవును రే, ఒకసారి మీకు నేను ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను, గుర్తుందా? అప్పుడు నీ ఉత్తరం నేను పట్టుకెళ్ళలేదే. అది కాదురా, అప్పుడు నన్ను గొత్తె మీద కొట్టి పట్టుకొని చూద్దామని ఫ్లైట్ ఎక్కి పారిపోయారు, గుర్తుందా? మరి ఆ బాకీ నేను తీర్చుకోవద్దా? నవ్వుతూ తీర్చేసుకో. తీర్చుకుంటా తీర్చుకుంటా. ఇక చాలేరా, ఇక్కడే ఉంటావు కదా, ఇక రోజు కొట్టుకోవచ్చు. దా, వీడు నా స్పెన్సర్ చుట్టాలు కొట్టేసి మరీ వీడు మనల్ని నిలువునా దోచేసుకుని డిప్పకాయలు, కొత్తెమలు, జల్లకాయలు ఇచ్చేస్తాడు. వీడు అసలు మనకు తెలియదండి బాబు అని చెప్పేద్దాం. అలా చెప్పేస్తే మొత్తం మన ఫారెన్ కథ అంతా అబద్ధం అంట. నువ్వు వీళ్ళ పని బాగానే పట్టావు. ఇంట్లో ఇంకో శాల్తీ ఉంది, మా బామ్మర్ది గోపిగాడని. వాణ్ణి ఒక కంట కనిపెట్టు. ఆ సంగతి నేను చూసుకుంటా కర్మే. అది ఎప్పుడు ఏదో ఒకటి తినడమేనా, లేక అల్లుడు గురించి ఏమైనా పథకం ఆలోచించడం ఉందా? పథకాల గురించి నేనే ఆలోచించుకుంటాను, నువ్వేమి అగురించనక్కర్లేదు అన్నారుగా. ఆయన తిహార్ జైలు నుంచి వచ్చిన వాడు. ఇదిగో తీహార్ డీటెయిల్స్ వద్దు. నేను పథకం ఆలోచిస్తున్నాను. చెల్లెమ్మతో చెప్పి చేసింది ఏది కలిసి రావడం లేదు. ఈసారి చేసేకే చెబుదాం. ఈ ప్లాన్ ప్రకారం ఇక అల్లుడు ఫినిష్.